అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ కూటమి నాయకుడిగా ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాజధానిలో పతాకావిష్కరణ చేస్తూ ప్రతి జిల్లాకు కూడా తన మంత్రివర్గ సహచరుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క జిల్లాకు పంపడం జరిగింది. 2 జిల్లాలకి మంత్రులు తక్కువ కాబట్టి ఆ 2 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లని ఆ యొక్క జాతీయ పతాక ఆవిష్కరణ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగమే పూర్వం నెల్లూరు, చిత్తూరు జిల్లాల మధ్యలో తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత ఈ తిరుపతి జిల్లాలో మా ప్రభుత్వం వచ్చిన మొదటి జెండా పండుగకి నన్ను ముఖ్యమంత్రి గారు నియమించి ఈరోజు ఈ కార్యక్రమానికి పంపడం, ఇక్కడికి రావడం, జిల్లా అధికారుల సమన్వయంతో విజయవంతంగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సంబరాలని పూర్తి చేసుకున్నాం. ఇది అయిన తర్వాత అనేక రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా వాళ్ళ ప్రావీణ్యతను బట్టి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ తిరుపతి జిల్లాలో ఉన్న అనేక కార్యక్రమాల్లో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ అన్నీ కూడా చూడడం, ముఖ్యంగా హ్యాండీక్రాఫ్ట్స్, ప్రకృతి వ్యవసాయం, అలాగే మరి పశు పోషణకు సంబంధించినటువంటివి, ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఈ స్టాల్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసి అధికారులకి పూర్తిగా వారు చేసిన ఈ కృషికి వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ పరంగా అలాగే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు పరంగా అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేయాలి. మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తిరుమల సందర్శనార్థం ఆయన కుటుంబ సమేతంగా వచ్చినప్పుడే మొట్టమొదటిసారి ఆయన తిరుమలలో ప్రకటించడం జరిగింది. ప్రక్షాళన అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము అలాగే దేవాదాయ శాఖ అన్నింటికీ కలిపి ఆయన ఒకే ఒక మాట చెప్పాడు. అది ప్రక్షాళన అనేటువంటిది తిరుమల నుంచి మొదలు పెడుతున్నారు. ఇది ఒక దేవాదాయ శాఖకే కాదు, తిరుమలకే కాదు పరిమితం. రాష్ట్ర ప్రభుత్వంలో అనేక అక్రమాలు, అనేక అవకతవకలు, అనేక దోపిడీలు జరిగాయి. వాటన్నిటినీ కూడా ఒకటొకటిగా పర్యవేక్షిస్తూ వాటిని సమన్వయం చేసి ప్రక్షాళన దిశగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది. మీరు అన్న విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి పరిధిలో కూడా అనేక మఠాలు, పీఠాధిపతులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. ఇక్కడే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఆస్తులు. వాటన్నిటినీ పరిరక్షించాలి అనేటువంటి దాని మీద గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను మళ్ళీ ఇవాళ పరిశీలిస్తున్నాం. తప్పనిసరిగా వారి ఆదేశాలు, అనుమతులు తీసుకుని ఈ యొక్క ఆస్తుల్ని రక్షించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.